గైస్ కేవైసీ ఎప్పుడు అని ఎదురు చూసే ప్రతి ఒక్కరు యూజర్ కి టైం అయితే వచ్చేసి అప్డేట్ అయితే ఆల్రెడీ రోల్ అవుట్ చేశారు. మీ ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేస్తే మీకు అప్డేట్ కనిపిస్తుంది. అప్డేట్ నౌ క్లిక్ చేసి మనకి యాప్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ చేసిన వెంటనే కేవైసీ వెరిఫై చేసుకునే ఆప్షన్ అయితే మనకు కనపడుతుంది. సో ఫస్ట్ పేజ్ వచ్చేసి మనం క్యూరేటర్ మ్యాచ్ చేస్తామే కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా చేయాలో నేనైతే చెబుతా. స్టెప్ బై స్టెప్ నేనైతే చెబుతాను. మీరైతే యాజ్ టీజ్ గా అట్లయితే చేసేయండి. మీరు ఏ క్యూరేటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియానే సెలెక్ట్ చేసుకోవాలని లేదు. మీరు తక్కువ క్యూ ఎవరికైతే ఉండిద్దో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ ఎలా ఉండిద్దో చూపిస్తాను. యాజ్ టీజ్ ఫాలో అయిపోయింది. మనకి యాప్ ఓపెన్ చేయగానే ఇలా అప్డేట్ చేయమని అయితే కనపడుతుంది. మీరైతే అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి. యాప్ అనేది అప్డేట్ అయిపోతుంది. యాప్ అప్డేట్ అవ్వగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. మనకి కింద రాగానే వెరిఫైడ్ ఐటీఎల్జీ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాంట్లో మనకి కేవైసీ అప్లై చేసే ఆప్షన్ ఉంది. వెరిఫై యువర్ ఐటీఎల్జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చిన్న యాడ్ అనేది మీకు అయితే ప్లే అవుతుంది. యాడ్ అయిపోగానే మీకు అనేది అప్లై చేసుకోవడం మ్యాచ్ క్యూరేటర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. వ్యూ లిస్ట్ క్యూరేటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన క్యూరేటర్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది. అందులో మీకు మన ఇండియన్స్, అలా చైనీస్, ఇండోనేషియా ఇలా కొంతమంది క్యూరేటర్స్ కనపడతారు. లైక్ ఏ మోడల్స్ కూడా కనపడతాయి. వాటిలో ఒకరిని మీరైతే అప్లై చేయాలన్నమాట. వాళ్ళు మనకి కింద యూజర్స్ కనపడుతున్నారు కదా, ఆ యూజర్స్ ఎవరికైతే తక్కువ ఉంటారో వాళ్ళని బట్టి అప్లై చేయండి. ఎందుకంటే తక్కువ యూజర్స్కి మీరు కేవైసీ అప్లికేషన్ పంపిస్తే మీ కేవైసీ అప్లికేషన్ తొందరగా మీకు సెకండ్ స్టెప్ అనేది వెరిఫై చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. సో మీరు ఎక్కువ ఉన్న వాళ్ళదే అప్లై చేసేసాం అనుకుంటే మీరు పైన క్యాన్సిల్ బటన్ ఉంది, ఆ క్యాన్సిల్ కొడితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకో క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. క్యాన్సిల్ ఉంది కదా, క్యాన్సిల్ కొట్టండి. క్యాన్సిల్ అప్లై కానీ ఈ పాపప్ చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిస్తే మీకు అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసిన తర్వాత తక్కువ ఎవరికైతే యూజర్స్ ఉంటారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కొంతమంది క్యూరేటర్ కనపడుతున్నారు కదా, వీళ్ళలో తక్కువ ఎవరి మందికి ఉంటే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ప్రజెంట్ ఇప్పుడు 9 యూజర్స్గా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. నేను క్యూలో ఉంటాను అనమాట. వన్స్ ఆ క్యూరేటర్ సెలెక్ట్ చూస్తే నా అప్లికేషను నా సోలో మైనింగ్ రేట్ బట్టి, గ్రూప్ మైనింగ్ రేట్ బట్టి, హెచ్సిఎస్ స్కోర్ని బట్టి ప్రయారిటీ బేస్డ్ ఆ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఎవ్రీ సెకండ్కి ఎంతమంది యూజర్స్ పెరిగిపోతున్నారు చూడండి. సో తొందరగా అయితే మీరైతే అప్లై చేసుకోండి. లేట్ చేస్తే యూజర్స్ పెరిగే కొద్దీ మీ కేవైసీ అనేది లేట్ అవుతుంది. వన్స్ కేవైసీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మైగ్రేషన్కి కాయిన్స్ వదిలితే మీ కాయిన్స్ అనేది ఇక్కడ మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ ఉంది కదా, అందులో కనపడుతుంది. అందులో ఇక్కడ మీ వ్యాలెట్ అనేది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కనపడుతుంది. అది సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ ట్రాన్స్ఫర్ అని కనపడుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అని కొడితే అప్పుడు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ సూన్ ఉంది, ఇంకా రాలేదు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను. కేవైసీ అయిన తర్వాత వీళ్ళు అప్డేట్ ఇస్తారు, అప్పుడు మీకు కాయిన్స్ అనేది మైగ్రేట్ అవుతాయి అని. కేవైసీ అయిపోగానే మీకు కాయిన్స్ అయితే రావు. ఓ విషయం గుర్తుంచుకోండి మామ, ఇప్పుడు ఓన్లీ ఇండియన్స్కి పెడితేనే మాది కేవైసీ అయ్యిద్ది అనుకోమాకండి. ఎవరికి పెట్టినా కానీ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు పెట్టిన డాక్యుమెంట్స్ ఇవన్నీ సరిగ్గా ఉంటే కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు తక్కువ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ కేవైసీ అనేది తొందరగా పోతుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కేవైసీ అప్డేట్స్ కానీ, క్రిప్టో గురించి ఏదైనా కానీ నేనైతే తొందరగా మీ ముందుకు తీసుకొస్తానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా కూడా కామెంట్ చేయండి.